ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు ద రియల్ స్టోరీ. అది రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అమెరికాలో అసాధారణమైన ఆర్థిక సమస్య వచ్చింది. సైనికులు యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు దేశంలో స్థిరపడాలి అంటే కొత్త ఇళ్ళు నిర్మించుకోవాలనుకున్నారు. దీనివల్ల ఏమైంది, ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. కానీ ఇళ్ళు నిర్మించడానికి అవసరమైన కలప, ఇనుము ఇలాంటి వస్తువుల ధరలు కూడా ఎక్కువగా ఉండేవి. సో సామాన్య ప్రజలు ఇళ్ళు కొనలేకపోయారు అప్పుడు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి విలియం లెవిట్ ఇతను ఒక బిల్డర్ ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఆ కొత్త ఆలోచన ముందుకు తీసుకొచ్చాడు. అదేంటంటే అందుబాటు ధరలో గృహాలు. ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఎలా అంటే ఒకే రకమైన ఇల్లు ఎక్కువ నంబర్లో ఒకదాని తర్వాత ఒకటి నిర్మించాలి అని లెవిట్ డెసిషన్ తీసుకున్నాడు. సో దీనికి ఆయన అసెంబ్లీ లైన్ అనే ఒక పద్ధతిని ఉపయోగించడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక కారును తయారు చేయడానికి ఉపయోగించే పద్ధతిని ఇల్లు నిర్మించడానికి అతను ఉపయోగించాడు. సో లెవిట్ ఏం చేశాడు, ఇల్లు నిర్మించడానికి అంటే కార్మికులను కొంత టీమ్స్గా డివైడ్ చేసేసాడు. సో ఒక టీం కేవలం పునాదులు మాత్రమే వేస్తారు, ఇంకొక టీం గోడలు కడతారు, ఇంకొక టీం పైకప్పు నిర్మిస్తారు. ఇలా టీమ్స్ని డివైడ్ చేసి వర్క్ చేయించేవాడు. దీనివల్ల ఏమవుతుంది, ఒకే రకమైన పనిని రిపీటెడ్గా చేయటం వల్ల ఆ వర్కర్స్ అందరూ ఆ పనిలో ఎక్స్పర్ట్స్, మనం అంటాం కదా ప్రో, అలా అయిపోయారనమాట. సో ఫాస్ట్గా అయిపోతుంది, చాలా పర్ఫెక్ట్గా కూడా అవుతుంది. ఒకే రోజులో అనేక ఇళ్ళు వాళ్ళు నిర్మించగలిగారు. సో ఈ ప్రాసెస్ వల్ల ఇల్లు నిర్మించడానికి డబ్బు ఖర్చు కూడా తగ్గిపోయింది. సో కామన్ పీపుల్ కూడా ఇల్లు కొనుక్కోగలుగుతున్నారు. సో ఈ ఇల్లు నిర్మించిన ప్రాంతానికి వాళ్ళు లెవిట్ టౌన్ అనే ఒక పేరు కూడా పెట్టారు. సో ఈ పేరు తర్వాత అమెరికాలో చిన్న చిన్న పట్టణాలన్నీ కూడా ఇదొక పర్యాయపదంగా మారిపోయింది. సో ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక కార్పొరేట్ హిస్టరీలో ఇది బెస్ట్ పార్ట్, ఒక ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు. కొత్త ఆలోచన, ఒక కొత్త ప్రణాళిక ఉంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా వస్తుందో ఈ స్టోరీ అనేది మనకు తెలియజేస్తుంది కదా. అమెరికాలో మిడిల్ క్లాస్ పీపుల్కి ఇల్లు అందుబాటులోకి వచ్చాయి అంటే ఈ పద్ధతి తర్వాత వాళ్ళకి ఈజీగా అది అందరికి అందుబాటులోకి రావడం జరిగింది. ఇదే ప్రాసెస్ని వేరే దేశాల వాళ్ళు కూడా అప్లై చేయడం జరిగింది. సో చాలా ఈజీ అయిపోయింది. ఇదొక పెద్ద మార్పుకి కారణమైంది. ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పుకి కారణమైందో మీరు కూడా చూసారు కదా. ఇది రియల్ స్టోరీ. ఇలాంటి రియల్ స్టోరీస్ మీకు మేము తెలియజేస్తాం. అంతేకాకుండా మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకుంటే మేము ఇంకా కొన్ని స్టోరీస్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.